మసూద్ అజర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు పాకిస్తాన్లోని బహావల్పూర్లో. మసూద్ అజర్కి అతని సోదరుడు ఒక రైట్ హ్యాండ్. మన భారత ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది, మా ప్రత్యర్థులు మా శత్రువులు ఎక్కడున్నా సరే ఘర్మే గుస్కే మారేంగి అనేటువంటి మాట ప్రధానమంత్రి మోదీ నోటి నుండి వచ్చింది. జైషే మహమ్మద్ సంస్థ చాలా కరుడుగట్టినటువంటి ఉగ్రవాద సంస్థ. గతంలో పదుల సంఖ్యలో భారత్లో జరిగినటువంటి సంఘటనలకి మాదే బాధ్యత అని చెప్పి బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు పాకిస్తాన్లోని బహావల్పూర్లో. బహావల్పూర్ అనేది జైషే మహమ్మద్ సంస్థకు ఒక కంచుకోట లాంటిది. వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులు కానీ, శిక్షణ శిబిరాలు, రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఈ కార్యకలాపాలన్నీ కూడా బహావల్పూర్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ బహావల్పూర్లో అతని సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ చనిపోయాడు. అయితే ఎలా చనిపోయాడు? ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోయారా, లేకపోతే అనారోగ్యం కారణంగా చనిపోయాడా, లేకపోతే ఇంకా ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా ఏ వార్తా ఛానల్ కూడా చెప్పడం లేదు. బట్ చనిపోయినటువంటి విషయాన్ని మాత్రం అటు జైషే మహమ్మద్ సంస్థ కూడా ధృవీకరించింది. మసూద్ అజర్కి అతని సోదరుడు ఒక రైట్ హ్యాండ్. ఎందుకంటే గతంలో ఇతను చేసినటువంటి చాలా ఉగ్రవాద బాంబు పేలుళ్లకు, గత దశాబ్ద కాలంలో చాలా ఉగ్రవాద కార్యకలాపాలకు సూత్రధారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ తాహిర్ అన్వర్. అలాంటి వ్యక్తి ఈ రోజున అంతమైపోయాడు అనుమానాస్పద పరిస్థితుల మధ్య. అయితే దీనికి సంబంధించి జైషే సంస్థ కూడా ప్రకటించింది, అంత్యక్రియలు బహావల్పూర్లో జామియా మసీద్ ఉస్మాన్ వ్యాలీలో జరుగుతాయని చెప్పి జైషే మహమ్మద్ సంస్థ కూడా ప్రకటించింది. మీ అందరికీ గుర్తునే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన దాదాపుగా 10 మంది చనిపోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా లేచిపోయారు. కేవలం మసూద్ అజర్ అలాగే మసూద్ అజర్ సోదరుడు వీళ్ళిద్దరు మాత్రమే మిగిలినట్టున్నారు. ఇప్పుడు మసూద్ అజర్ సోదరుడు కూడా చనిపోవడంతో ఇక ఒకే ఒక్కడుగా మిగిలినట్టు కనబడుతోంది. అదే మసూద్ అజర్ ఒక్కడే మిగిలినట్టు కనబడుతుంది. ఆ సందర్భంలో అతను ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు, నా కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేశారు కాబట్టి నేను దీనికి దెబ్బకు 10 దెబ్బలు కొడతానంటూ అప్పట్లో పెద్ద శపథం కూడా చేశాడు. దీంట్లో భాగంగానే కొంతమంది మహిళా ఉగ్రవాదులను, సూసైడ్ బాంబులను కూడా తయారు చేసినట్టుగా కొన్ని ఆడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరి ఇది గనక అన్నోన్ గన్మెన్ చేసి ఉంటే, అజ్ఞాత వ్యక్తులు చేసి ఉంటే కనుక డెఫినెట్గా ఒక హెచ్చరిక. ఒకటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా ఒకటే హెచ్చరిక. గతంలో మన భారత ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది, మా ప్రత్యర్థులు మా శత్రువులు ఎక్కడున్నా సరే ఘర్మే గుస్కే మారేంగి అనేటువంటి మాట ప్రధానమంత్రి మోదీ నోటి నుండి వచ్చింది. మన మంత్రులు చాలామంది చెప్పారు, ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదు, ఇది నయా భారత్ అని చెప్పి. అయితే అన్నోన్ గన్మెనే చేశారా, అజ్ఞాత వ్యక్తులే ఇతను చంపేశారనేది తెలియదు. మరొక వాదన ఏముందంటే, ఈ యొక్క టెర్రరిస్టులను గడిచిన 1-2 సంవత్సరాల కాలంలో ఒక 100 మందికి పైగా చిన్న పెద్ద ఉగ్రవాదుల్ని మిస్టీరియస్ కండిషన్స్లో ఒక అనుమానాస్పద రీతిలో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరో వస్తారు, ఒక 2 వ్యక్తులు బైక్పై వస్తారు, కాల్చేసి వెళ్ళిపోతారు తెల్లవారుజామున. ఇలాంటి సంఘటన గడిచిన 2 సంవత్సరాల్లో చాలా జరిగాయి. దీనిపైన పాకిస్తాన్ చెప్పే వెర్షన్ ఏంటంటే, బేసిక్గా ఇది భారత ప్రభుత్వమే చేయిస్తోంది, లేకపోతే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేయిస్తోంది ఈ హత్యలన్నీ కూడా అని చెప్పి పాకిస్తాన్ తరచుగా భారత్ పైకి నెపాన్ని నెట్టేస్తోంది. మరొక వాదన ఏంటంటే, వీళ్లతో అవసరం తీరిపోయిన తర్వాత పాకిస్తాన్ సైన్యమే లేకపోతే పాకిస్తాన్ ISI వీళ్ళందరినీ కూడా లేపేస్తోంది, ఆ యొక్క కారణాన్ని భారత్ పైకి నెట్టేస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ పైన ఈ మధ్యకాలంలో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతోంది అంతర్జాతీయంగా. ఉగ్రవాద కేంద్రము, టెర్రరిస్టులు తయారు చేస్తోంది. ఎందుకంటే మసూద్ అజర్ని కూడా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదులు చాలామంది ఉన్నారు. లష్కర్-ఏ-తోయిబా సంస్థ ఉంది. ఇలాంటి పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థల్ని ప్రొడ్యూస్ చేస్తోంది, వేల సంఖ్యలో ఉగ్రవాదులు తయారు చేస్తోంది, ప్రోత్సహిస్తోందని చెప్పి ఈ మధ్యకాలంలో అమెరికా కూడా, ఎప్పుడు లేదు అమెరికా కూడా బాహాటంగా చెప్తుంది. ఈ పరిస్థితులలో పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యమో లేకపోతే ISIని వీళ్ళందరినీ చంపించేస్తోంది అన్నటువంటి వాదన కూడా ఉంది. మరోపక్క లేదు, మన అజ్ఞాత వ్యక్తులు అంటే డెఫినెట్గా భారత ప్రభుత్వమే చేయిస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా పాకిస్తాన్ తరచుగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సింది, జైషే మహమ్మద్ సంస్థ చాలా కరుడుగట్టినటువంటి ఉగ్రవాద సంస్థ. గతంలో పదుల సంఖ్యలో భారత్లో జరిగినటువంటి సంఘటనలకి మాదే బాధ్యత అని చెప్పి బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకసారి క్లుప్తంగా మేజర్ ఇన్సిడెంట్ గురించి ఒకసారి మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకటి, 2001 సంవత్సరంలో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి జరిగింది. శ్రీనగర్లో ఉన్నటువంటి అసెంబ్లీ పైన దాడి జరిగింది. ఆ సంఘటనలో చాలామంది చనిపోయారు 2001 సంవత్సరంలో. అదే సంవత్సరం
భారత పార్లమెంటుపై దాడి జరిగింది. అది ఇంకా చాలా పెద్ద దాడి. దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. పార్లమెంటుపై దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పార్లమెంటుపై దాడి చేస్తే ఢిల్లీలో భారత నడిగడ్డ పైన నడిబొడ్డు పైన మనం టార్గెట్ చేసినట్టుగానే భావించాలని చెప్పి మొత్తం మేము కొట్టొచ్చాము చూడండి అని చెప్పి ఇంటర్నేషనల్గా ఒక మెసేజ్ ఇవ్వడము, భారత్కి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడము. అదే సంవత్సరంలో 2001 సంవత్సరంలో పార్లమెంటుపై కూడా 5 ఉగ్రవాదులు దాడి చేశారు. చాలా పెద్ద ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితులు. ఇక 2016లో మనం చూసుకుంటే పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది. ఎయిర్ ఫోర్స్ బేస్ పైన దాడి చేశారు. చాలామంది సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. అది కూడా దాని వెనుక కూడా జైషే మహమ్మద్ సంస్థ చాలా కీలక పాత్ర పోషించింది. ఇక అదే సంవత్సరం 2016లోనే ఊరి ఆర్మీ క్యాంప్ పైన దాడి జరిగింది. అది కూడా అప్పట్లో చాలా పెద్ద సంచలనము. 19 మంది మన సైనికులు చనిపోయారు. ఒకరిద్దరు కాదు, 19 మంది సైనికులు చనిపోయారు. ఊరిలో జరిగినటువంటి ఆర్మీ క్యాంప్ పైన దాడి జరిగింది. ఇక 2019లో ఇంకా అన్నిటికంటే పెద్దది పుల్వామా ఆత్మాహుతి దాడి. ఒక కాన్వాయ్ వెళ్తోంది, సిఆర్పిఎఫ్ కాన్వాయ్. దీనికి సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది నిజానికి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ వెళ్తుంటే దానిపైన ఒక సూసైడ్ బాంబర్ అటాక్ చేయడము ఎదురుగా సుమారు 40 మంది జవాన్లు చనిపోయారు. రక్తసిక్తం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. దానిపై చాలా రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. ఎన్నికల కోసమే బీజేపీ చేయించింది, రకరకాల దిగజారుడు వ్యాఖ్యలు, దిగజారుడు విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ గురించి ఎప్పటికీ మనం చరిత్రలో మర్చిపోలేనటువంటి అటాక్ అది. ఇక ఇవి మేజర్ ఇన్సిడెంట్స్. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. కాశ్మీర్లో గ్రెనేడ్ దాడులు కానీ, సెక్యూరిటీ సిబ్బంది పైన చాలా అటాక్స్ కానివ్వండి, ఇలాంటి చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఉగ్రవాద దాడులకి జైషే మహమ్మద్ ఒక మాస్టర్ మైండ్గా వ్యవహరించింది. అలాగే ఇంకా 2008 బాంబు దాడులు, ముంబైలో జరిగినటువంటి దాడుల గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ 2 సంస్థలు ప్రధానమైనటువంటి, ఒకటి లష్కర్ ఎ తోయిబా, 2 జైషే మహమ్మద్. ఇలా ఒక్కొక్కరిని ఏరేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 మెసేజ్లు వెళ్తున్నాయి. ఇది ఎవరు చేయించినప్పటికీ కూడా భారత వ్యతిరేక శక్తులు, భారత వ్యతిరేక వ్యక్తులు, పర్టికులర్గా పాకిస్తాన్లో లేదా బంగ్లాదేశ్లో ఒక్కొక్కరుగా అంతమవుతూ వస్తున్నారు. ఇది భారత్ పర్స్పెక్టివ్లో ఒక శుభ పరిణామం. చూడాలి మరి. ఇంకా మిగిలింది మసూద్ అజర్ ఒక్కడే. వాడిని కూడా లేపేస్తే సగం దరిద్రం పోతుంది భారత్కు సంబంధించి. ఎందుకంటే ఇక మిగిలింది ఏముంటుంది, లష్కర్ ఎ తోయిబా పెద్ద సంస్థ ఉంటుంది. లష్కర్ ఎ తోయిబాని కూడా క్రమక్రమంగా బలహీనపరుస్తూ వస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మసూద్ అజర్ సోదరుడిని ఎవరు చంపేసి ఉంటారు? రానా లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐఏ జయించిందా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.